హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ శ్రేయ. నేను ఈరోజు మీకు ఒక టీ రెసిపీ చూపెడతాను. మనం ఎట్లయితే డైలీ మనం అందరం టీ తాగుతాం, కానీ ఆ టీ అన్హెల్దీ. సో నేను ఈరోజు ఆ అన్హెల్దీ టీని హెల్దీ టీ చేసి చూపెడతాను. సో మనం ఆ రెసిపీ ఎట్లుంటుందో చూద్దాం రండి. సో ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత మనం టీ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత మనం టీ ఎన్ని మెంబర్స్ అయితే తాగుతారో అన్ని కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాక మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టీ పౌడర్ తీసుకోవాలి, వేసేయాలి మనం దీంట్లో. తర్వాత మనం రుచికి తగ్గినట్టు బెల్లం వేసుకోవాలి. మనం షుగర్ యూజ్ చేయొద్దు, షుగర్ కూడా మళ్ళీ అన్హెల్దీ. మనం ఇది హెల్దీ టీ చేస్తున్నాం, అందుకోసం బెల్లం యూజ్ చేయాలి. మనం బెల్లం వేసుకున్నాక దీంట్లో లవంగ పౌడర్ వేసుకోవాలి, 2 చిటికలంతా కొంచెం. తర్వాత దాల్చీని చెక్క పౌడర్ వేసేయాలి కొంచెం. తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసేయాలి కొంచెం. తర్వాత మనం కొంచెం అల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఇలాచీ వేసుకోవాలి. దీన్ని మనం ఇట్లనే డైరెక్ట్ వేయద్దు, దీన్ని మనం కొంచెం ఇట్లా ఓపెన్ చేసినట్టు చేయాలి. ఇట్లా ఓపెన్ అయినాక మనం దీన్ని వేసేయాలి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు మరగడానికి పెట్టేయాలి. మీరు దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. మన బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనము మరగడానికి ఉంచాలి 2 to 3 minutes. ఇప్పుడు మన చాయ్ ఇట్లా మరిగినాక మనం చివరిగా దీంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇది స్మెల్ కూడా ఇస్తుంది మంచిగా, ఇంకా కఫ్ అట్లా హెల్దీ కూడా ఉంటుంది. పుదీనా వేయడం వల్ల
మనకు కఫ్ కోల్డ్ అవన్నీ రాకుండా కాపాడుతుంది. తర్వాత 1 నిమిషం వరకు మనం మరగనియాలి చాయ్ని. సో గైస్, మన హెల్దీ అండ్ టేస్టీ ఆయుర్వేదిక్ టీ రెడీ. చూడండి, ఇది మంచిగా మరిగింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని దీన్ని పోసుకుందాం కప్స్లా. మనం స్టవ్ బంద్ చేసినాక దీన్ని పోసుకుందాం. మన టీ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. హెల్దీ, టేస్టీ అండ్ ఆయుర్వేదిక్ టీ మనది రెడీ. ఇది మనకు ఒకవేళ కఫ్ లేకుంటే గొంతు నొప్పి, ఫీవర్, కోల్డ్ వచ్చినప్పుడు ఇది మనం తాగితే ఇది స్పెషల్లీ మన ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది. థ్యాంక్ యూ. Bye. See you.